నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. వివాహం ఆలస్యం అవటం అనేది ముఖ్యంగా 3 రకాల కారణాల వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ 3 రకాల కారణాలు ఏంటి అంటే, ఒకటో కారణం ఏంటి అంటే, అసలు సంబంధాలే రాకపోవటం ఒక కారణం. రెండోది సంబంధాలు వస్తున్నాయి, కానీ మాటల దాకా వెళ్ళట్లేదు, లేకపోతే ఫైనలైజ్ అవ్వట్లేదు అనేది రెండో రకంగా వివాహం ఆలస్యం. మూడో రకం ఏంటి అంటే, సంబంధాలు వచ్చినాయి, ఫైనలైజ్ అయినాయి, కానీ లాస్ట్ మూమెంట్లో అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కానీ, లేకపోతే ఎంగేజ్మెంట్కి కొంచెం ముందు కానీ, లేకపోతే పెళ్లికి ముందు కానీ ఏదో ఒక రకంగా సెట్ అయినటువంటి వివాహం కూడా క్యాన్సిల్ అవ్వటం, ఇది మూడో రకం. ఈ 3 రకాల కారణాలకి మీ ఇంట్లోని 3 డైరెక్షన్స్ పనిచేస్తాయి. 3 డైరెక్షన్స్ మీకు పనిచేస్తాయి. ఆ 3 డైరెక్షన్స్ ఏంటి అంటే, మీ ఇంట్లో గనక తూర్పు దిశ బాగాలేకపోతే మీకు అసలు సంబంధాలు అన్నవే రావు, మీ సంబంధాలు అన్నవే వస్తూ ఉండవు, ఇది తూర్పు దిశ బాగోకపోతే. మరి అలానే ఆగ్నేయం దిశ గనక బాగలేకపోతే సంబంధాలు చాలా వస్తాయి, కానీ మాటల దాకా వెళ్ళవు, లేకపోతే ఫైనలైజ్ కావు. మూడోది ఏంటి, ఈ నైరుతి మూలలో గనక మీకు తేడా ఉంటే సంబంధాలు వస్తాయి, ఫైనలైజ్ అవుతాయి, కానీ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అవుతాయి. మరి ఈ 3 డైరెక్షన్స్ని ఎలా మనం చేసుకోవాలి, ఎక్కువగా ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అంటే, నేను థంబ్నెయిల్లో ఇచ్చినట్టుగా కేవలం 3 రూపాయలతోటి ఈ 3 డైరెక్షన్ని సరి చేసుకునేటువంటి ఉపాయం మీకు నేను చెప్తాను. అది ఏంటి అంటే, ముఖ్యంగా మీ తూర్పు డైరెక్షన్ బాగాలేదు, అసలు సంబంధాలు రావట్లేదు అంటే ఏం చేయాలి అంటే, ఏం లేదండి, మీరు ఏదైనా స్టేషనరీ షాప్కి వెళ్ళి, అంటే ఏదైనా పుస్తకాలు అమ్ముతుంటారు కదా, పుస్తకాలు అమ్మేటువంటి షాప్కి వెళ్ళి ఈ గ్రీన్ కలర్ పేపర్ ఒకటి, A4 సైజ్ పేపర్ అని చెప్పి అడిగి తీసుకోండి. గ్రీన్ కలర్ పేపర్. ఈ గ్రీన్ కలర్ పేపర్ని తీసుకొచ్చి మీరు ఉంటున్న ఇంట్లో తూర్పు గోడకి ఫ్లోరింగ్ నుండి 5 అడుగుల కన్నా పైన, ఏ పేపర్ అయినా సరే అండి, 5 అడుగుల నుండి ఫ్లోరింగ్ నుండి 5 అడుగుల కన్నా పైన తూర్పు గోడకి అతికిచ్చేయండి. ఒక టేప్ పెట్టి కానీ గమ్ము పెట్టి కానీ అతికిచ్చేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే, మీకు సమాజంతో సంబంధాలు ఏర్పడతాయి. అంటే సంబంధాలు ఏర్పడి ఏదో ఒక రకంగా మీకు సంబంధం ఫలానా చోట ఉంది అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది, సంబంధాలు రావటం మొదలైతాయి. మరి రెండో రకానికి వచ్చే వరకు ఆగ్నేయం మూల తేడా, అంటే సంబంధాలు వస్తున్నాయి కానీ మాటల దాకా వెళ్ళట్లేదు, అసలు ఫైనలైజ్ కావట్లేదు, ఇది ఆగ్నేయంలో తేడా. ఈ ఆగ్నేయం తేడాన్ని ఎలా సరిచేయాలి అని అంటే, ఒక రెడ్ కలర్ A4 సైజ్ పేపర్ తెచ్చుకోండి. అది ఒక 1 రూపీ కాస్టే ఉంటుందండి. రెడ్ కలర్ A4 సైజ్ పేపర్ తెచ్చుకోండి. ఇది ఆగ్నేయం మూల, అంటే దక్షిణ ఆగ్నేయంలో పెట్టాలి. అంటే ఆగ్నేయం అంటే తూర్పు దక్షిణం కలిసేటువంటి ప్లేస్ని ఆగ్నేయం అంటారు. దీనిలో దక్షిణం గోడకి రెడ్ కలర్ పేపర్ పెట్టాలి. అంటే ఆ పేపర్ ఎటు చూస్తుంటుందంటే ఉత్తరం చూస్తూ ఉంటుంది. ఇలా వచ్చేటట్టుగా ఒక పేపర్ మీరు ఆగ్నేయం దిశలో పెడితే మాటల దాకా వెళ్తూ ఉంటాయి. మరి మూడవది అంటే ఫైనలైజ్ అయిపోయింది కానీ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయింది. ఇలాంటి సంఘటన కనుక జరిగితే ఖచ్చితంగా మీకు నైరుతి మూలలో ఏదో తేడా ఉంది అని అర్థం. ఈ నైరుతి మూలలో ఏ తేడా ఉన్నప్పటికీ మీరు సేమ్ A4 సైజ్ ఎల్లో కలర్ పేపర్, ఏదైనా పుస్తకాల షాప్లోకి వెళ్ళి A4 సైజ్ ఎల్లో కలర్ పేపర్ తీసుకుంటే అది ₹1 అవుతుందండి. ఈ ఎల్లో కలర్ పేపర్ని మీరు సౌత్ వెస్ట్ డైరెక్షన్లో, అంటే నైరుతి మూల పెట్టాలి. నైరుతి మూల ఎక్కడ పెట్టాలి అని అంటే, పడమర నైరుతి అని అంటాం. పడమర నైరుతిలో ఎల్లో కలర్ పెడితే, అంటే ఈ ఎల్లో కలర్ పేపరు ఆటోమేటిక్గా తూర్పును చూస్తూ ఉండాలి. పడమర నైరుతిలో ఈ ఎల్లో కలర్ పేపర్ పెట్టడం ద్వారా, అంటే సంబంధాలు ఏదేమైనప్పటికీ ఈ 3 చేయొచ్చా, ఖచ్చితంగా ఈ 3 రకాల పేపర్స్ మీరు ఇంట్లో అతికించుకోవచ్చండి. దానివల్ల పెద్దగా ఖర్చు రాదు. తర్వాత మీరు వాస్తు విషయంలో మీరేమి పెద్దగా ఇబ్బంది పడి అది పగలగొట్టాలి ఇది పగలగొట్టాలి అనేటువంటి విషయాలు లేవు. ఈ 3 కూడా చేసి చూడండి. కొన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో జాతకాల్లో తేడా ఉన్నా కానీ వివాహాలు ఆలస్యం అవుతాయి. ప్రజెంట్ నేను చెప్తున్నది వాస్తురీత్యా. అలానే ఒక చిన్న 2 గ్రహాలు కూడా చెప్తానండి. మీ జాతకంలో గనక శుక్రుడు బాగాలేకపోయినప్పుడు కూడా వివాహం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి శుక్రుడిని బాగు చేయాలి అంటే ఏం చేయాలి అని అంటే, శుక్రుడిని బాగు చేయాలి. శుక్రుడు ఉండేటువంటి ప్లేస్ ఎక్కడ అంటే ఆగ్నేయం. కాబట్టి మీరు ఆగ్నేయం మూల, అంటే ఆగ్నేయం అంటే చెప్పాను మీకు ఆల్రెడీ, తూర్పు దక్షిణం కలిసే ప్లేస్ని ఆగ్నేయం అని అంటారు. కాబట్టి ఈ తూర్పు ఆగ్నేయంలో తూర్పు దిశగా, అంటే తూర్పు ఎండ్ అయ్యే టైంలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టడం ద్వారా శుక్రుడు శాంతపడతాడు. అలానే మనకి జాతకంలో తెలిసి తెలియక ఏదైనా సర్పదోషాలు లాంటివి ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోని ఇదే ఆగ్నేయం మూల దక్షిణ డైరెక్షన్లో పెట్టండి. అంటే ఒకవైపు ఇటువైపు లక్ష్మీదేవి ఫోటో వచ్చిందనుకోండి, ఇటు ఎండ్ అయిపోయేటువంటి ప్లేస్లో, అంటే తూర్పును దక్షిణం కలిసే ప్లేస్ని ఇలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది. ఇది తూర్పు అనుకోండి సపోజ్. ఇది తూర్పుకి మీరు లక్ష్మీదేవి ఫోటో పెడితే, ఇటు
మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఫోటో పెట్టడం ద్వారా, అంటే ఒకవైపు లక్ష్మీదేవి, ఒకవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోను పెట్టడం ద్వారా మీకు శుక్రుడు ఏదైనా తేడాగా ఉన్నా, అలానే ఏదైనా సర్పదోషాల వల్ల పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతున్నా కానీ పెళ్ళిళ్ళు తొందరగా సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలామంది నా వీడియోస్ చూసి నా కన్సల్టేషన్ చాలా ఉంటుందని భావించి చాలామంది ఫోన్ చేయడానికి వెనకాడుతున్నారండి. నేను కన్సల్టేషన్ ఫీజు ఇప్పుడు చాలా రీజనబుల్గా, అందరూ కన్సల్టేషన్ ఫీజు పెంచుకుంటూ వెళ్తే నేను మాత్రం జాతకం అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నా కన్సల్టేషన్ ఫీజు తగ్గించుకుంటూ వచ్చానండి. ఈ కన్సల్టేషన్ ఫీజు ఎంత అన్నది యూట్యూబ్లో చెప్పకూడదు. కాబట్టి ఎవరికన్నా కనుక నన్ను కన్సల్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఫోన్ అన్నా చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్, నమస్కారం గురువుగారు, నా ప్రాబ్లం ఇదండి, మీ కన్సల్టేషన్ ఫీజు ఎంత అంటే నేను మీకు ఇమీడియట్గా రిప్లై ఇవ్వగలను. కాబట్టి కన్సల్టేషన్ ఫీజు విషయంలో మాత్రం మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది.